తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుందా? ఒక సీనియర్ నాయకురాలు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తుంటే మరోవైపు పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా అధికార టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. అదే బాటలో మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తాకుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన హస్తం పార్టీ తాజాగా పార్టీ ఫిరాయింపులతో తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఏం చెయ్యాలో పాలుపోలేని స్థితిలో పడిపోయింది. దీనికి తోడు తాజాగా హస్తం పార్టీకి చెందిన ఓ మహిళా సీనియర్ నేత కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇక పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9న చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఎన్నికల సభ ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనికి హాజరు కానున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి గాంధీ భవన్ లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి మంచి క్యాడర్ ఉన్న నాయకురాలు. పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టడంతో పాటు అటు ప్రజల్లోనూ ఆదరణ తెచ్చుకున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నుంచి సబితా ఇంద్రారెడ్డి టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటున్నారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్ను తన కుమారుడు కార్తిక్ రెడ్డికి ఇవ్వాలని సబితారెడ్డి కోరారు. పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లడంతో కార్తిక్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి అవకాశం లేదని అధిష్టానం తేల్చి చెప్పింది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల ముందే టీఆర్ఎస్ కు చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ లో కొండా విశ్వేశ్వర్రెడ్డి చేరికను సబితా ఇంద్రారెడ్డి అప్పట్లోనే వ్యతిరేకించారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విశ్వేశ్వర్రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరడమే కాకుండా చేవెళ్ల ఎంపీ టికెట్ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఖరారైనట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ సభ వ్యవహారాలు కూడా పూర్తిగా ఎంపీ విశ్వేశ్వర్రెడ్డికే అప్పగించడంతో సబితా ఇంద్రారెడ్డి మరింత అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండి అవమానం పడడం కంటే టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. మొత్తానికి రాహుల్ సభ విజయవంతం కావాలంటే సబితా ఇంద్రారెడ్డి కీలక బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తుంది. ఇలాంటి సమయంలో సబితా ఇంద్రారెడ్డి హస్తం పార్టీని వీడుతారనే ఊహాగానాలు వినపడుతుండటంతో ఆ పార్టీలో అయోమయం నెలకొంది.